शूलपाणिकाय नमः ओम एकदंताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजवे नमः धूमकेतवे नमः अनाध्यक्षाय नमः अन्नदी पूजन మీద చేయబెట్టు ఏ పూజ చేసినా అర్థమైందా హరి నమః वक्रतुंडाय नमः हिरंबाय नमः स्कंदपूर्वजाय नमः सर्वसिद्धिप्रदायकाय नमः श्री महांत स्वामी देवता षोडशनाम पूजनांच करिष्ये वनस्पत्योर्जवैद्यन्नान अगरबत्ती తీసుకోండి వెలిగించండి అక్కడను ఇక్కడ వెలిగిస్తే वनस्पत्योर्जवैद्यन्नान सुगंधेहि आम्रेह तस्यतां धूपमाग्रापयामि धूपం రావాలి ధూపం అంటే పొగ దీపం అంటే వెలుగు धूपमाग्रापयामि धूपानंतरम दीपं दर्शयामि अवंदुलो जिकेसे తర్వాత ఈ దీపాలు వెలిగించండి धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानंतरम मुखे आचमनीयम् इष्टनैवेद्यं समर्पयामि पुष्पंతో ఈ ఫలం వెలిగించాలమ్మ इष्टनैवेद्यं समर्पयामि ओम प्रथमाय नमः ओम द्वितीयाय नमः तृतीयाय नमः चतुर्थाय पंचमाय नमः मध्ये मध्ये पाणिमुद्रा पुष्पस्तमुखे स्वामिने देवता इष्टनैवेद्यं समर्पयामि इष्टफलनैवेद्यं समर्पयामि ऐसा చూపించండి इष्टफलनैवेद्यं समर्पयामि తాంబూలం ఒక నగదు బిల్ల పెట్టండి అక్కడ వినాయకుడి దగ్గర నగదు బిల్ల పెట్టండి ఒకటి పిల్లర్ కై పెట్టేసి పుష్పంతో నీళ్ళు చల్లండి ఆ కైల మీద పుష్పంతో నీళ్ళు చల్లమ్మ పూగి వర్జకర పున్నాగలిక్తే చూరేన తాంబూలం దందేతాన్ తాంబూలం సుప్రేమ తాంబూలాంతరం స్వామి దేవతం నమస్కారాన్ సమర్పయామి అనండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం మే దేవ మమ సర్వకార్యేషు సర్వదా మన తలంచిన ఇలాంటి కార్యాల్లో కూడా వైవాహిక జీవితం కొత్త జీవితంలో అడుగుపెడుతున్నాం ఇక్కడ నుండి ఈ జీవితం కానీ మన తొలి జీవితం మొదటి జీవితంలో కానీ ఇలాంటి ఆటంకాలు విఘ్నాలు లేకుండా అనుకున్నప్పుడల్లా సహజంగా సవ్యంగా సాగాలని చెప్పేసి ఇలాంటి అవరోధాలు ఆటంకాలు లేకుండా ఉండాలని చెప్పేసి అనుకున్న